కడప జిల్లా పెండ్లిమర్రి మండలం గంగానపల్లె పంచాయతీ పొలతల గ్రామంలో వెలసిన శ్రీ పాలతల మల్లేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఉదయం 10 గంటల నుండి శివపార్వతుల కళ్యాణ మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్యరెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరూ బాగుండాలని పొలతల మల్లేశ్వర స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశామన్నారు. నూతన బడ్జెట్లో ఈ ప్రాంత అభివృద్ధికి జీఎన్ఎస్ ప్రాజెక్టు పనులు పూర్తి చేయడానికి 400 కోట్లు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. పనులు వేగవంతంగా చేసి అదనంగా నిధులు తెప్పిస్తామన్నారు. త్వరగా పూర్తి కావాలని ఆయన కోరారు. దీవెనలు కోరి ఇక్కడికి వచ్చిన భక్తుల ఆశీర్వాదానికి ఆయన ఉండాలని చెప్పేసి దేవుని ప్రార్థించడం జరిగింది. ఏదైతే నిన్న కూటమి ప్రభుత్వంలో పెట్టిన బడ్జెట్ సమస్యలకు సంబంధించి చూసుకుంటే కానీ ఈ ప్రాంతం సంబంధించి పోతున్న జిఎన్ఎస్ఎస్ కాలువ పనులు వేగవంతం చేయడం కోసం 600 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది ఈ యొక్క సంవత్సరానికి. దాని పనులు ఫాస్ట్గా చేసి అదనంగా కూడా కల్పిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు తెలియజేయడం జరిగింది. ఆ శివుని యొక్క సన్నిధిలో ఈ ప్రాజెక్టు జరుగుతూ ఉంది కాబట్టి సరిగ్గా ఒక సంవత్సరం 2 ఏళ్ల లోపల ఆ మల్లేశ్వర స్వామి యొక్క ఆశీర్వాదంతో ఆ ప్రాజెక్టు పూర్తి కావాలని ఈరోజు స్వామివారిని వేడుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ కార్యక్రమాలు ఎందుకనంటే ప్రతి సంవత్సరం కూడా భక్తుల రద్దీ పెరుగుతూ ఉంది. దానికి అనుగుణంగా కూడా నెక్స్ట్ టైం బాగా ప్లాన్ చేద్దామని చెప్పేసి మేము మాట్లాడడం జరిగింది. దీనికి ఒక మాస్టర్ ప్లాన్ కూడా తయారు చేయడం జరుగుతూ ఉంది. దానికి తగిన కన్సల్టెన్సీ ఫైనలైజ్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ డిపిఆర్ లేపించి మాస్టర్ ప్లాన్ తయారు చేసి మాస్టర్ ప్లాన్కి అనుగుణంగా పూర్తిగా గుడి అంతా కూడా తయారు చేయడం జరుగుతుంది. ముందు వచ్చే శివరాత్రికి అంతా కూడా చాలా చేంజెస్ చూస్తారు మీరంతా తప్పకుండా. ఆ చేంజెస్తో పాటు ప్రజల సౌకర్యాలు, ఇక్కడికి వచ్చిన భక్తుల సౌకర్యాలకు చాలా మార్పులు ఇక్కడ జరగబోతున్నాయి. కళ్యాణకండ పెట్టడం కానీ, వచ్చిన వాళ్ళందరికీ పార్కింగ్ ఏరియాస్ డెసిగ్నేట్ చేయడం కానీ, షాపుల వాళ్ళందరికీ కూడా సౌకర్యాలు కల్పించడం కానీ ఇవన్నీ కూడా మాస్టర్ ప్లాన్లో క్లియర్గా పెట్టి రాబోయే కాలంలో చాలా గొప్పగా ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి దానికి ఆ మల్లేశ్వర స్వామి యొక్క ఆశీర్వాదం కృప ఉంటాయని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకున్న. ఓం నమః శివాయ. ఈరోజు పెండ్లిమర్రి మండలంలోని గంగానపల్లె పంచాయతీలో పొలతల మల్లేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా ఇప్పుడు కళ్యాణం అయిపోయింది. ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ కూడా ఆ మల్లికార్జున స్వామి ఆశీస్సులు కలగాలని, అందరికీ ఆయుధ ఆరోగ్యాల్లో పంటలు రైతులు కాబట్టి ప్రాంతం అంతా మంచి వర్షం ఇస్తామని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాం. అలాగే దేవాలయం గురించి కూడా కొంచెం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది కాదు నెక్స్ట్ టైం మంచి కళ్యాణానికి కాదు, మనం అందరము 4 రోజులు ముందు చెప్తే ఎట్లా చేయాలని చెప్తాం. మనం అందరికీ అవన్నీ అడ్డం కట్టాలి, ఇవన్నీ అడ్డంగా ఉన్నాయి. మనం మన ప్రాంతానికి ఒక మంచి కళ్యాణం జరగాలని దీనికి ఆ కాలంలో కళ్యాణం పుణ్య మంటపాన్ని పాల్గొంటే వెనక్కి వేసి ఈ ప్రాంతం అంతా లాస్ట్ వరకు కూడా ఏర్పాటు చేయడానికి మనం అందరం మా వంతు దేవస్థానం ఇవ్వగారు కానీ ఇంకా కాదు. ఈ లోపల ఏంటి అక్కడన్నీ కొడుకలు మనం ఈసారికి వచ్చేసి మంచి సౌకర్యాలు చేసి భక్తులు కూడా చెల్లించాలని కోరుతా ఉన్నారు. ఎందుకంటే సరైన సౌకర్యం చేయలేకపోయినా వచ్చే సంవత్సరం అందరం తప్పకుండా